అమెరికా అధ్యక్షుడు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో అక్రమ వలసదారులందరినీ తరిమి కొడతానని అధికారంలోకి రాగానే పని ప్రారంభించాడు. ఇప్పటికే మెక్సికో, బ్రెజిల్, కెనడా, చైనా, బంగ్లాదేశ్ నుంచి దాదాపుగా 18,000 మందిని సైనిక విమానాల్లో కుక్కి తరలించాడు. తాజాగా భారతదేశానికి ఒక సైనిక విమానంలో 380 మందిని గ్వాటిమాలా జైలు నుంచి నేరుగా ఆ విమానంలో కుక్కి తరలించారు. రాబోయే కాసేపట్లో కొద్ది గంటల్లోనే ఆ విమానం ఢిల్లీ చేరబోతోంది. భారతదేశానికి చెందిన 18,000 మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తూ ఉన్నారని కేంద్ర గణాంకాలు చెప్తాను. అయితే ఈ సంఖ్య 7 నుంచి 8 లక్షల వరకు ఉండొచ్చు. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది చదువుకోవడానికి ఉన్నత విద్య పేరుతో వీసాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు అమెరికాకి. 5 ఇయర్స్ వీసాలు. అక్కడ 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చిన్న చితక ఉద్యోగాల్లోకి వెళ్తా ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో, హోటల్స్లో ఆడ పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం రాకపోయిద్దా అని. ఇక ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ అయిపోయి క్యాంపస్లోంచి బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంకుల్లో, స్టోరుల్లో పనిచేయడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించదు. ఏదైనా మంచి కంపెనీలో, ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చి ఆ కంపెనీ తరపు నుంచి వాడు వీసా ఇస్తే అక్కడ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇమ్మీడియట్గా అయితే ఒక 18,000 మందిని అమెరికా నుంచి భారత్కి తరలించడానికి అమెరికా కూడా ఏర్పాట్లు చేసింది. రాబోయే రోజుల్లో ప్రతి ఇల్లు సోదా చేసి అక్రమంగా నివసిస్తున్న 60 లక్షల మందిని, ముఖ్యంగా మెక్సికో నుంచి అయితే పెద్ద ఎత్తున గుంపులు ఉన్నారు. కెనడా నుంచి కూడా ఉన్నారు. చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. రాబోయే 3 నెలల పాటు అమెరికా పోలీసులకి ఇదే పనిగా పెట్టుకోమని ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. ఇక అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కాలం దగ్గర పడింది. 8 నెలల జీతం ఇస్తాం, మీరు ఉద్యోగం రాజీనామా చేసుకోండి, లేదంటే నేనే తీసేస్తాను ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ట్రంప్ బయటకు వచ్చాడు. ₹1 కూడా మేము ఎవరికి సాయం చేయం, అమెరికన్లను రిచ్ పీపుల్గా చేయడమే నా ఉద్దేశం అని ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అమెరికా ప్రజల మీద పెద్ద ఎత్తున పనులేసి విదేశాల నుంచి వస్తున్న వారిని పోషించాల్సిన అవసరం నాకు లేదు అంటున్నాడు. వలసదారుల విషయంలో ట్రంప్ ఖచ్చితంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అమెరికాకి చదువుకు వెళ్ళేవారు చదువుకొని వెనక్కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటే వెళ్ళండి. ఏదో ఒకటి ఎడ్యుకేషన్ వీసా తీసుకుని అమెరికా వెళ్ళి ఎడ్యుకేషన్ అయిపోగానే ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకుంటే మాత్రం తిరుగు టపాలో రాక తప్పదు. రాబోయే కొద్ది రోజుల్లో ట్రంప్ ఎలాంటి యాక్షన్ తీసుకుపోతా ఉన్నారు అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియో తెలుసుకుందాం.